అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఫైల్ పట్టుకొని పరిగెత్తడం ఎంతవరకు అవసరం ఆమెకి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి? ఏమిటి ఆ ఫైల్లో ఏముంది? ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ జెస్చర్‌ని? అంటే మీరు మీరు ఒక గత 10 సంవత్సరాలుగా మీరు గమనించినట్లయితే, ఐపాక్ అనేటటువంటిది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో చాలా విషయాన్ని కోట్ అన్‌కోట్ మేనేజ్ చేస్తుంది. హ్మ్. చాలా పవర్‌ఫుల్ మినిస్టర్స్, పొలిటికల్ లీడర్స్ తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి వాళ్ళు ఇదంతా ఐపాక్ చేస్తుంటే మేమెందుకని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి. హ్మ్. చాలా విషయాల్లో అపాయింట్మెంట్ విషయాల్లో మీకు గుర్తుండే ఉంది, టీచింగ్ అపాయింట్మెంట్ విషయాల్లో స్కామ్‌లు జరిగినటువంటి ప్లేసులు అటువంటి విషయాల్లో కూడా ఈ మొత్తం డేటా అనేటటువంటిది తృణమూల్ కాంగ్రెస్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కోట్ అన్‌కోట్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ మేనేజ్ చేయడం అనేటువంటిది ఐపాక్ చేస్తోంది అన్నటువంటిది మొత్తం కలకటాలో చెప్పుకుంటారు. హ్మ్. ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా రకరకాల కంపెనీస్‌ని తయారు చేయడము, ఫేక్ కంపెనీస్ తయారు చేయడము, వీటి ద్వారా మనీలు పెట్టడం అనేటటువంటిది వెస్ట్ బెంగాల్‌లో మనకు చాలా మంది బాంబేలో జరుగుతుంది అనుకుంటారు. మీకు గుర్తుండొచ్చు. మోడీ గారు వచ్చినప్పుడే 22,000 కంపెనీలు వెస్ట్ బెంగాల్‌లో ఒకే అడ్రస్‌లో ఉన్నాయని చెప్పి వాటన్నిటికి లైసెన్సులు క్యాన్సిల్ చేశారు. సో కల్కట్టా కూడా ఇటువంటి స్కామ్స్‌లో చాలా ఉంది. కాకపోతే అది బయటికి ఎవరు చెప్పుకోరన్నమాట. సో ఇవన్నీ ఐపాక్ మేనేజ్ చేస్తుంది. ఈ డబ్బు ఐపాక్ నుంచి వచ్చింది కాబట్టి దేని ద్వారా ఒకవేళ డిగప్ చేసినట్లయితే అది తృణమూల్ కాంగ్రెస్ దాకా వెళ్తుంది అన్నటువంటిది అనుమానం. ప్లస్ అది కాకుండా ఈమెకు జరిగినటువంటి రకరకాల స్కాండల్స్ లో ఉన్నటువంటిది లేదా చార్ట్స్ లో కానీ ఏదైనా ఉన్నటువంటిది ఇవి మొత్తం కూడా ఆ రికార్డ్స్, డిజిటల్ రికార్డ్స్ తీసుకున్న తర్వాత ఒక రికార్డ్ తీసుకుంటే దాని నుంచి ఇంకెక్కడెక్కడ లింక్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక కంపెనీ పేరున్నది అనుకోండి, ఆ కంపెనీ అకౌంట్ పలానా అకౌంట్ నుంచి జరుగుతున్నాయంటే ఆ అకౌంట్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్ మళ్ళీ ట్రాక్ చేసినట్టయితే అది మరీ డీపర్ గా వెళ్తుంది అనమాట. సో ఈ 20 కోట్ల మీద జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తం తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ స్కామ్స్ ఎన్ని చేశారో వీటన్నిటికీ మనీ ట్రైల్ ఏదైనా బయటికి తీసుకొని వచ్చే అవకాశం ఉందని బహుశా ఆమె భయపడి ఉండొచ్చు. మోస్ట్ ప్రాబ్లీ ఆ కారణాల వల్లే అక్కడి నుంచి రికార్డ్స్ అని ఆ పర్సనల్ గా లాక్కొని వెళ్ళదు. ఆ రికార్డ్సే కాదు, ఈడీకి తగిన అఫీషియల్ యొక్క సామ్సంగ్ ఫోన్ కూడా ఆమె లాక్కొని వెళ్ళింది. సో అంటే ఇది ఎటు దారి తీస్తుంది? మీరు అన్నట్టు 2,742 కోట్ల రూపాయల స్కామ్ అంటే ఇది చివరికి ఎవరి మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లాలా అనేటువంటి అతను నేను చెప్పినట్టుగా ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సిఎస్ఎఫ్ రైల్వేలు వాళ్ళని మేనేజ్ చేసినట్టుంది. కానీ ఎటువంటి పొలిటికల్ లీడర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటిదిగా పబ్లిక్ గా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ లోకల్ గా పొలిటీషియన్స్ కు బ్రైబ్ ఇవ్వకుండా ఇవి జరగకుండా ఈ స్కామ్స్ అయితే జరగవు. బహుశా ఆ రికార్డ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ రికార్డ్స్ యొక్క ట్రాకింగ్ అనేటటువంటిది జరిగినప్పుడు ఖచ్చితంగా లోకల్ పాలిటీషియన్స్ వెస్ట్ బెంగాల్లో మీరు గమనించినట్లయితే ఈ విధమైన కరప్షన్ వెస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ నుంచి జరుగుతూనే ఉంది. ఈ తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే కంటిన్యూ అవుతుంది, ఇంకా సిస్టమేటిక్ గా ఎక్కువగా జరుగుతుంది. ఓకే, కాబట్టి వీళ్ళు ఇవన్నీ బయటకు వస్తాయి అన్నటువంటి దాంతోనే ఆమె చేసి ఉండొచ్చు. అంతకంటే వేరే కారణమే లేదు. ఎందుకంటే ఆమెకు దీనికి ఇటువంటి దానికి సంబంధం ఉందని పబ్లిక్ గా ఎక్కడ ఎటువంటి కేసు లేదు. ఎఫ్ఐఆర్ నాకు తెలిసి ఆమె పేరు అయితే లేదు. సార్ ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఈ కోల్ స్కామ్ ఏంటి అసలు? అంటే ఈ ఈడీ రైట్స్ దేనికోసం చేస్తున్నట్లు, మళ్ళీ ఆమె ఫైల్ పట్టుకొని పరిగెత్తడం ఏంటి? తర్వాత అటు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా మాట్లాడడం, వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేశారని. అంటే ఇది కేవలం ఎన్నికల ప్రక్రియ గురించే అంటే మమతా బెనర్జీ ప్రస్థానాన్ని దెబ్బగొట్టడానికే చేస్తున్నారా? లేకపోతే ఇది ఎక్కడికక్కడ సపరేట్ ఈవెంట్స్ లాగా చూడాలా? ఎస్ఐఆర్ కూడా ఈలోపు దాని మీద కూడా మాట్లాడింది ఆవిడ. సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి ఓవరాల్ గా బెంగాల్ పాలిటిక్స్ ని? అంటే దాని దీని కన్ఫ్యూజ్ అయితే చేస్తుంది. కానీ బేసిక్ గా ఈ కోల్ స్కామ్ అనేటటువంటిది 2020లో ఈడీ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది 2020 నవంబర్లో. ఆ నవంబర్ ఈడీ కాదు, సిబిఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఆ పక్క రోజు ఈడీ వాళ్ళు కూడా కేసు టేకప్ చేశారు ఆ ఎఫ్ఐఆర్. ఇదేంటంటే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లోంచి కోల్ని ఇల్లీగల్ గా మైనింగ్ చేసి దాన్ని అమ్మినటువంటి మాఫియా మీద వేసినటువంటి కేసు అన్నమాట. ఇది ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే 1,200-1,300 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్నటువంటిది దాంతో స్టార్ట్ చేశారు. తర్వాత క్యాల్కులేట్ చేస్తే ఎస్టిమేషన్ ఏంటంటే 2,742 కోట్ల వరకు అయింది అనేటటువంటిది ఈడీ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ చేర్చేస్తున్నారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయంగానే మమతా బెనర్జీ దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యేసేసి, మేము మీకు గుర్తుండే ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా సిబిఐకి మనం ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేశారు,
మీరు మా స్టేట్ లో ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదని మీరు విత్డ్రా చేసినటువంటి. అలాగే 2018 లో అనుకుంటాను మమతా బెనర్జీ విత్డ్రా చేసింది. కాబట్టి మేము విత్డ్రా చేశాం కాబట్టి సిబిఐ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు అన్నటువంటి ఆమె అబ్జెక్ట్ చేసింది. నిజానికి ఆమెకేం సంబంధం లేదు. తర్వాత అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు ఇవి రైల్వే ప్రాపర్టీస్ లో వాటిలలో జరిగినటువంటిది, పైగా రకరకాల చాలా స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మల్టీ స్టేట్ డైమెన్షన్ ఉంది కాబట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కొనసాగాలని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చెప్పారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉండింది. దీంట్లో మెయిన్ అనేటటువంటి అతను అనూప్ మాంజీ అనేటటువంటి అతను, లాలా అంటారు అతన్ని, ఈత మెయిన్ కింగ్ పిన్ అన్న. ఈతను తర్వాత రైల్వే సీనియర్ అఫీషియల్స్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చెందినటువంటి అఫీషియల్స్ వీళ్ళందరూ కలిసి అక్కడ కోళ్ళు ఇల్లీగల్ గా మైన్ చేసి, ఆ మైన్ చేసినటువంటి అతన్ని పురులియాలో, తర్వాత కొన్ని ప్లేసెస్ వెస్ట్ బెంగాల్లో, బీహార్లో ఇటువంటి ప్లేసెస్ కి ఉన్న ఫ్యాక్టరీస్ కి ఇల్లీగల్ కోల్ అమ్మేసేవాళ్ళం. దాని నుంచి వచ్చినటువంటి క్యాష్ రకరకాల ఫేక్ కంపెనీస్ లో కానీ వాటిల్లో కానీ ఉంచడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ గత 4-5 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఈడీ వాళ్ళ ప్రకారం వాళ్ళకు ఒక టిప్ వచ్చింది, 20 కోట్ల రూపాయల వరకు ఈ ఎక్కడైతే ఉన్న మనీ ఏదైతే ఉందో దాన్ని మనీ లాండరింగ్ చేసి హవాలా ద్వారా గోవా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారు అనేటటువంటి. గోవా ఎలక్షన్స్ లో, ఆ గోవా ఎలక్షన్స్ లో మనీ లాండరింగ్ జరిగేటటువంటిది ఐపాక్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు అనేటటువంటిది అనమాట. ఎందుకంటే 2-3 ఈవెంట్ కంపెనీస్ ఏవో చేశాయి, పొలిటికల్ ఈవెంట్ కంపెనీస్ అని. తర్వాత ఈ హవాలా వాళ్ళతో ఉన్నటువంటి డిజిటల్ ట్రాక్ ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్ని చెక్ చేసినప్పుడు అది ఐపాక్ దాకా వచ్చింది. ఐపాక్ దాకా వచ్చినటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ గా మీరు గుర్తున్నట్టయితే కవిత గారి ఆ లిక్కర్ స్కామ్ లో కవిత గారు అరెస్ట్ అయింది, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినటువంటిది కూడా ఈ గోవా ఎలక్షన్స్ లో మనీ లాండరింగ్ చేసి గోవా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారని. అప్పుడు ఆయన 20 మంది వరకు హవాలా వాళ్ళతో చేశారు. వాళ్ళందరూ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేశాం మేము, వాళ్ళ ద్వారా ఈయన మనీ ఎక్కడికి పంపించారని అంటే, బహుశా ఆది తీగలో ఇది కూడా ఉందో మనకు తెలియదు. కానీ ఇక్కడి నుంచి అట్లీస్ట్ ఒక హవాలా డీలర్ అని అయితే పేరు మెన్షన్ చేశారు పబ్లిక్ గా. ఇంకా ఎంత ఉన్నదో మనకు తెలియదు. 20 కోట్ల రూపాయలు అక్కడి నుంచి వెళ్ళింది అన్నటువంటి దానికి సంబంధించినటువంటిది ఒక సెక్షన్ 17 అనుకుంటాను నోటీస్ ఏదో ఇచ్చేసేసి వీళ్ళు వచ్చారు. ఇది నార్మల్ ప్రాసెస్ అనమాట. ఈ రైడ్ జరిగినప్పుడు అక్కడ వచ్చినటువంటి రికార్డ్స్, ఒకవేళ క్యాష్ కానీ, వాల్యుబుల్ మెటీరియల్ కానీ, డిజిటల్ రికార్డ్స్ కానీ, ఇంకేదన్నా మెటీరియల్ ఉన్నట్టయితే నార్మల్ గా వీళ్ళు సీజ్ చేసుకెళ్ళాలి. అది వాళ్ళకి పవర్ ఉంది. వీళ్ళు వెళ్ళినటువంటి విత్ ఇన్ 1 మంత్ వరకు, 1 మంత్ లోపల వాళ్ళు అక్కడ డెసిగ్నేటెడ్ జడ్జి ఒకరు కూర్చుంటారు అనమాట అండర్ యాక్ట్ మనీ లాండరింగ్ ప్రకారం. ఢిల్లీలో వాళ్ళు అక్కడ ఇస్తే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే సీజ్ చేశారో వాళ్ళకి షోకాల్ పంపించి వాళ్ళ తీసుకొని అది సీజర్ కంటిన్యూ కావాలన్నా రిటర్న్ చేయాలా అన్నటువంటి ప్రాసెస్ అంతా ఉంది. అది